నమస్తే. నేను మీ రాధ. మొన్న జరిగినటువంటి మహా న్యూస్ మీద దాడి నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. అండ్ మోరోవర్ దాన్ని ఎవరు అంటే అలాంటి విషయాల్ని ఎవరు కూడా సహకరించరు. బట్ అంతకన్నా ముందు జర్నలిజం విలువల గురించి, జర్నలిజం ఎథిక్స్ గురించి, మోరల్స్ గురించి ఇంతమంది మాట్లాడతారే, ప్రతిసారి అంటే యూట్యూబ్‌ని ఒకటి టార్గెట్ చేస్తూ యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ అలా పెట్టారు, ఇలా పెట్టారు. సో, యూట్యూబ్‌ని అరకట్టాలి అని ఏదైతే కొన్ని ఆ మధ్య కాలంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. మీకు అందరికీ గుర్తుందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం చూసుకుంటే గనుక ఇందులో ఆ టైంలో అంటే ఒక యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించి ఒక అమ్మాయి తను జర్నలిస్ట్ తన్వి యాదవ్. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎవరో మాట్లాడిన ఒక అంశాన్ని తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెడితే, దానికి థంబ్‌నెయిల్ పెడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది 14 రోజులు. అంతవరకు బానే ఉంది. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు, శిక్షించేది లేదు అని చెప్పేసని. రైట్, మరి మహా న్యూస్ వాళ్ళు చేసినటువంటి పనేంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇగో ఇది. రాత్రికి రాకపోతే హీరోయిన్స్, మోడల్స్ కాల్ రికార్డింగ్స్ బయటపెట్టి అంటూ మహా న్యూస్. క్లియర్‌గా చూడండి మహా న్యూస్. రెండోది చూద్దాం మళ్ళీ. కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి. మౌనం అంగీకారం. సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్ వినడానికి? నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా. ఎక్కడికి రావాలో మా వాళ్ళే చెప్తారు. ఇవి థంబ్‌నెయిల్స్. ఇప్పుడు యూట్యూబ్ విషయానికి వస్తే థంబ్‌నెయిల్స్ మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు యూట్యూబ్ జర్నలిస్టులని, అసలు వాళ్ళు జర్నలిస్టులే కాదు అని. మరి వీళ్ళు జర్నలిస్టులే కదండి. ఈ పెద్ద జర్నలిస్టే కదా మహా న్యూస్ వంశీ గారు. ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా అంటే సుదీర్ఘకాలంగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకం అంటే లోపల మళ్ళీ మ్యాటరే ఉండదు, చెప్పాలంటే లోపల మ్యాటరే ఉండదు. కానీ ఈ రకంగా వ్యూస్ కోసం థంబ్‌నెయిల్స్ పెడితే మరి శాటిలైట్ వాళ్ళే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు అంటే యూట్యూబ్‌లో వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళని ఖండించాలి. వాళ్ళకి అక్రిడేషన్స్ లేవు, వాళ్ళకి అది లేదు, ఇది లేదు అని మాట్లాడే వాళ్ళు అంటే యూట్యూబ్‌ని నియంత్రణ చేయాలి అని అంటున్నారే. మరి ఈ శాటిలైట్ ఛానల్స్‌ని ఎవరు నియంత్రణ చేయాలి? ఈ విధమైన థంబ్‌నెయిల్స్ అయి పెడుతుంటే రైట్, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలది 100% తప్పు ఉండొచ్చు. అలా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు, నేను కూడా ఖండిస్తాను. కానీ ఎంతవరకు అంటే ఎంత నీచానికి దిగజారితే ఈ విధమైన దాడి వాళ్ళు చేస్తారు చెప్పండి? అది కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ప్రతిసారి యూట్యూబ్ ఛానల్స్ నియంత్రణకి తేవాలి, అసలు యూట్యూబ్‌ని దరిదాపుల్లోకి రాకూడదు. ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు ఆయన? అసలు కన్నా కొసరోలు ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక మాట అనడం జరిగింది. కొసలెవరో ఇది చేస్తే మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. బాగానే ఉంది అక్కడి వరకు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించడంలో తప్పలేదు. మరి వీళ్ళని ఎవరు శిక్షించాలి? ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ, దాని తర్వాత ఏసీబీ ఎంక్వైరీ, ఇవన్నీ అంటే ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే వీటి మీద ఒక ఎంక్వైరీ వేసి అది ప్రజెంట్ విచారణ నడుస్తుంది. నిజం నిరూపణ అయితే ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్టు అంటే ఉన్న వాస్తవాలు బయటపెట్టడం తప్పులేదు. కానీ ఇంకా ఎంక్వైరీ దశలో ఉన్నప్పుడే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్లని అవని ఇవని ఈ విధంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఏం నిజం ఉందని మళ్ళీ లోపల వీడియోలో చూస్తే ఏది ఉండదు. మరి నిజంగానే అభిమానులకి కోపం వస్తే ఆ మాత్రం చేయకుండా ఉంటారా? వాళ్ళు దాడికి దిగకుండా ఉంటారా? అంటే వాళ్ళు కూడా ఎంతని చూస్తారు? ఒకసారా 2 సార్లా అంటే అది కూడా కాదు, ఉంటుంది కదా. అంటే వాళ్ళు కూడా పౌరుషం, చీము, నెత్తురు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. ఒకప్పుడు మరి డెక్కన్ క్రానికల్ మీద టీడీపీ పార్టీ వాళ్ళు దాడి చేసినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోయారు ఇదే విషయంపై? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంకొకటి సోషల్ మీడియాలోని ఈ బాగా ప్రచారం ఏం జరుగుతుందంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ న్యూస్ చేయడం ఏంటి అని చెప్పేసి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ఛానల్స్ ఎందుకుంటున్నాయి, ఆంధ్ర ఛానల్స్ ఎందుకు నడుపుతున్నారు? ఇది ఎవరూ ప్రశ్నించరు. మీరు చేస్తే సంసారం, అవతల వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఉండేవన్నీ ఏమో ఇక్కడ, చేసేవన్నీ అక్కడ. మీడియా అన్న తర్వాత ఎవరు ఎక్కడ పనిచేసినా ఏదైనా సరే జర్నలిజమే. ఎక్కడ పెట్టి వర్క్ చేసినా అది ఛానలే. కానీ ఇలా రాష్ట్రాలని విభజించి నువ్వు ఆంధ్ర దానివి, నువ్వు తెలంగాణ వాడివి, నువ్వెందుకు నడుపుతున్నావు అని అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి ఏ ఛానల్ సపోర్ట్ చేస్తున్నాయి? ప్రజల సమస్యలు ఇంతలా కూడా బయటపడుతుంటే ఓ పక్క నుంచి హైడ్రా అని, మూసి అని
లేకపోతే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి దౌర్జన్యాలు, అక్రమాలు ఇన్ని జరుగుతుంటే ఏ రోజు కూడా వచ్చి శాటిలైట్ ఛానల్ కవర్ చేసిన తీరు ఎక్కడా కనిపించలేదు. మా యూట్యూబ్ ఛానల్సే వచ్చి బయట పెట్టడం జరిగింది. లగచర్ల ఘటన దగ్గర నుంచి మొన్నటి దాకా ఎక్కడ భద్రాచలంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా బయట పెట్టింది యూట్యూబ్ ఛానలే. ఒక్క శాటిలైట్ ఛానల్ కవర్ చేసినటువంటి పర్వం చూపించండి నాకు, ఒక్క శాటిలైట్ ఛానల్. అలాంటిది యూట్యూబ్ ఛానల్స్ అంటే వాళ్ళ సమస్యల్ని బయట పెడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడు, జైల్లోకి పంపించడు, రిమాండ్లకు పంపించడాలు, వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించడాలు, ఇదంతా బాగానే ఉంది. మరి వీళ్ళు చేసేదానికి మరి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ మహాన్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన వెంటనే అంతమంది వచ్చి మాట్లాడారే, ఒక్కరైనా కూడా అసలు వాళ్ళు చేసినటువంటి అంటే ఈ థంబ్నెయిల్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. మీకు చెప్పారా వచ్చి? పోనీ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉందా? ఒక పర్సన్ మీద ఎప్పుడు కూడా పర్సనల్ టార్గెటింగ్కి వెళ్ళకూడదని జర్నలిజంలో మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ అని అంటారు. మరి మీ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ అన్నీ ఏమైపోయాయి? ఏమీ అయిపోలేదు కదా. ఇలాగా బయటపడుతున్నాయి. జర్నలిజంకున్న విలువ ఇది. ఒక ఏది మహాన్యూస్ ఛానల్ విషయానికి వస్తే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళే ఖండించారని చెప్తున్నారు, నేను కూడా ఖండిస్తున్నాను. కానీ మనం చేసేది కూడా తప్పు కదా, ఒక్కసారి మనం కూడా చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు యూట్యూబ్ని, శాటిలైట్ని సపరేట్ చేసి మాట్లాడారు. మరి మీరు చేస్తున్నటువంటి పని ఏంటి?